హన్మకొండలోని కుమార్పల్లిలో బ్రేకింగ్ న్యూస్. కారు బీభత్సము. ఐదు బైకులు పరిస్థితి తీవ్రంగా ఉన్నది మరియు ఇద్దరి కండిషన్ సీరియస్గా ఉన్నది. నిమ్మకాయలు అమ్ముకునే వ్యక్తి పైనుంచి కారు దూసుకెళ్ళినది. కారు కూడా కొంచెం బాగా డ్యామేజ్ అయినది. కొంచెం వయసు పైబడినటువంటి ముసలైన ఈ కారును నడపడం జరిగినది. కారు యొక్క బ్రేకులు పడకపోవడం వలన యాక్సిడెంట్ జరిగిందని చెబుతున్నాడు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి. దెబ్బ తాకిన వ్యక్తిని చూడండి. ఆయన యొక్క అవస్థను చూడండి. బాగా తాకింది దెబ్బ. అసలు ఆయన నిమ్మకాయల వ్యక్తిని రోజువారీ కూలి అట. కారు ఇది రోడ్డు మీద పోయే కారు. ఈయన గుద్దింది. అసలు కారణమైన కారు వేరే కారు అండి. ఇది కూడా రోడ్డు మీద పోతున్న కారును గుద్దింది. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియోలో ఉన్న కారు ఆ కారు కాదు, యాక్సిడెంట్కు గురి చేసింది. అది కూడా బాధిత పడ్డ కారే. అలాగే ఇక చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాము. ఈ రెండు బైకులు చూడండి ఎంత నుజ్జు అయినాయో. ఈ బైకులు ఇలా రోడ్డు నుంచి ఇలా పోయేసి ఇక్కడ ఉప్పడలో తాకించుకుంటూ ఆయన బ్రేక్ అనుకొని ఎక్సలేటర్ను గుంజడం వల్ల ఇక్కడ హోటల్లో కూడా మొత్తం డ్యామేజ్ జరిగిందండి. ఇక ఈ హోటల్లో అక్కడ టిఫిన్ చేస్తున్నటువంటి వారికి మరియు ఇక్కడ ఆ రోడ్డు మీద ఉన్న వారికి చూసుకుంటూ వచ్చేసి ఈ కారు బీభత్సం సృష్టించింది. ఇదే యాక్సిడెంట్కి గురి చేసిన కారు ఇదేనండి. మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇగో చూడండి ఫ్రెండ్స్, చూడండి. కొంచెం అయితే ఇంకా ఎంత ప్రమాదం జరిగి ఉండేదో ఒకసారి చూడండి మీరు. ఈ కార్ ఏదండి, టియాగో కార్ అండి. ఇది ఒక డాక్టర్దిగా గుర్తించారు. కొంచెం ఆయన ఏజ్డ్ పర్సన్ లాగా ఉన్నారు. బ్రేకు పడకపోవడం వల్ల బ్రేకులు ఫెయిల్ అయినాయి. దానివల్ల ఈ తప్పిదం జరిగిందని బాధితుడు చెప్తున్నాడు. చూడండి ఒకసారి ముందు నుంచి మీకు చూపిస్తాను. ఒకసారి ముందు నుంచి చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి కారు ఇంకా చాలా త్రుటిలో చాలా తప్పించుకున్నారు చాలామంది ప్రజలు. ఎందుకంటే కుమారపల్లిలో ఎప్పటికీ రష్గా ఉండే ప్రదేశము. అయినా కానీ చాకచక్యంగా కొంతమంది తప్పించుకోవడం వలన ఇంకా చాలా యాక్సిడెంట్లు గురి కాకుండా అయినారు. ఇది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. తొందరపడి డ్రైవ్ చేయకండి. అందరు సేఫ్గా డ్రైవ్ చేయండి. ఇట్స్ మీ ఆర్జే ఫెయిలియర్. ప్లీజ్ లైక్ అండ్